సార్ మీ పేరు, మీరేం చేస్తారు? నా పేరు వెంకటరమణ అండి. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తాను. సార్ ఏం చెప్తారు సార్, ఈ ప్రభుత్వం గురించి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా ఉంది అసలు ఓవరాల్గా పరిపాలన దక్షత కానీ డెవలప్మెంట్ పరంగా కానీ అసలు ఎలా ఉంది మీ ఒపీనియన్ దాని మీద? చంద్రబాబు గారు అయితే నిజంగా చాలా కృషి చేస్తున్నారు స్టేట్కి క్యాపిటల్ రావాలి అని. రెండో విషయం ఏంటంటే మధ్యలో చాలా ఆటంకాలు, ప్రతిపక్ష పార్టీలు హోదా ఉన్నా లేకపోయినా సరే ఆటంకాలు అయితే క్రియేట్ చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసికల్లీ మన దగ్గర ఫండ్స్ లేవు, అయినా సరే ఈయనకి 4 టైమ్స్ గెలిచారు కాబట్టి నెట్వర్క్ ఖచ్చితంగా వేరే దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చంద్రబాబు గారికి ఉంటుంది గ్యారంటీగా. ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఏ రోజు ఆయన ముఖ్యమంత్రి కాదు అని మాకు అనిపించలేదు జగన్ గారు వచ్చినప్పటికీ. జగన్ గారు ఏంటంటే కొంచెం నేర్చుకోవాలంటే డబ్బులు పంచిపెట్టడం అన్నది ఇంపార్టెంటే. ఆయన ఫ్లాప్ అయింది ఎక్కడేంటంటే రోడ్లు వేయడం మాత్రం అసలు ఆయన ఎందుకు అది పట్టించుకోలేదు, బేసిక్ది అన్నది ఆయన తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇల్లుని చూసి ఇల్లాలు ఎవరో మనం అని అంటారు జనరల్లీ. మన ఆంధ్ర రాష్ట్రం ఆ రోజుల్లో చూసి మన రోడ్లు చూసి మీరు చెప్తే నంబర్ ఎల్బీ నగర్లో నేను ఉంటే అక్కడ యూనియన్ వాళ్ళు ఎవరైనా అంటే ఎవరే మీ ఆంధ్ర రాష్ట్రం సరిగ్గా చూసుకొని పోండి, ఆ రోడ్లు బాగుండవు, ఆ పాలిటిక్స్ చూస్తే చెత్త, బూతులు తిట్టుకుంటున్నారు అసెంబ్లీల్లో. ప్రజలకి రాజకీయ నాయకులు లోకువైపోయారండి. వాళ్ళు నిజంగా డబ్బులు తింటున్నారా లేదా అన్న అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నిజంగా డబ్బులు తినేస్తున్నారని మాత్రం ఒక ఐడెంటిఫై వచ్చేసింది జనాలకి. ఇప్పుడు అందుకనే మీకు CJP పార్టీ అని చెప్పి ఆడు అమెరికాలో పార్టీ స్థాపించి ఆడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది. చంద్రబాబు గారు మీరు ఈ 3 ఏళ్ళు మీరు పథకాలు తగ్గించి ఇచ్చినా సరే మీరు క్యాపిటల్ అనుకున్నారు కాబట్టి అది చేసేయండి. మీ 100 యారోస్ మీ వైపు వస్తాయి, మీకు భరించడం తెలుసు. అందుకనే ఇన్నేళ్ళు మీరు పార్టీలో నిలబడ్డారు, పార్టీని నిలబెట్టారు. మిగతా అంటారా వాళ్ళని పొడిచారు వీళ్ళని పొడిచారు అని చెప్పి అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వీళ్ళ దాంట్లో వీళ్ళ బాబాయ్ని చంపారంటున్నారు. ఇవి ఎప్పుడూ ఉండే నిందలే. మీరు ఆ నిందల్ని కేర్ చేయరు. మీరు రాష్ట్రం ముందర పెడితే మీకు పేరు చరిత్రలో మిగిలిపోతుందన్న ఒక ఆశతో మీరు పట్టుబట్టి మీరు చివరి దశలో అంటే మీరు నేను చివరి దశ అని అంటున్నారంటే ఓల్డ్ అయిపోయారు కాబట్టి మీకున్న పట్టుదల చూసి మేము అందరం ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాము. మీరు నాకు అర్థమవుతుంది మీరు చేయలేకపోతున్నారు కొన్ని, కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు. నేను మొన్న అమరావతి మా అబ్బాయిని రాయించిన ఒక ఎగ్జామ్ రాయించడానికి తీసుకెళ్ళా VIT. అక్కడ ఎంతలా డెవలప్ చేయడానికి ట్రై చేస్తానంటే హైదరాబాద్ 400 ఏళ్ళు పట్టిందండి. అంటే విజన్ ఉండడం తప్ప చెప్పండి? విజనరీ అని తిడతారు. విజన్ ఉండడం తప్పు కాదు. విజన్ లేకుండా ఎలా పనిచేయాలి చెప్పండి ఒకసారి? విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎలా మోసం చేయాలో బాగా తెలుసు చంద్రబాబుకి. అందుకే మోసపూరిత హామీలు ఇచ్చాడు, మోసం చేస్తూ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి అంటున్నాడు. కానీ అమరావతిలో కొన్ని వేల కోట్లు స్కాములు చేస్తున్నాడు చంద్రబాబు. అక్కడ తన బినామీలకి పుప్పు బేలనగా అక్కడ భూములు కూడా కట్టబెట్టేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏమంటే ఇప్పటిదాకా ఏది ప్రూవ్ అవ్వలేదండి. ప్రూవ్ చేయమని చెప్పండి. కోర్టులో ఏమైనా ప్రూవ్ అయిందా? ప్రూవ్ అవ్వలేదు కదా. ఒకవేళ కనుక బినామీలుగా వాళ్ళకి ఇచ్చారు అంటే కనుక మీరు ఆ హోదాలో ఉన్నారు కదా జగన్ గారు, మీకు బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, మీకు నెట్వర్క్ ఉంది, మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసిన రోజుని జనాలందరూ మీకే సపోర్ట్ వస్తారు. మీరు ఏం చేస్తున్నా సరే చంద్రబాబు గారు ఏం చేసినా మీరేం చేసినా మీ అందరం గెలిపించేది మా డబ్బులతోనే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా ఒక్కడ జీతం అని మీరు అనుకోవద్దు, మాలా అనుకుని లక్షల మంది ఇస్తుంటే ఒకళ్ళు రూల్ చేస్తున్నారు. చంద్రబాబు గారు విజన్ ఏంటంటే జగన్ గారు కూడా పాటించాలి. ఆయన చిన్న వ్యక్తి, ఆయనకంట వయసులో చిన్న, ఓకే, వాళ్ళ నాన్నగారితో సమకాలికుడు, కాంటెంపరీ. జగన్ గారు కూడా అద్భుతమైన పరిపాలన ఇచ్చారు. పాపం ఆయనకి మెచ్యూరిటీ ఉంది, కానీ డెవలప్మెంట్ మీద ఆయన పెట్టలేకపోయాడు. మరి ఎందుకో నాకు తెలియదు. ఈ పనిచేయడంలో బిజీ అయిపోయాడు ఆయన. జగన్ గారు మీకు వచ్చిన 11 సీట్లకి మాకు బాధేసింది, కానీ చంద్రబాబు గారిని చూసి నేర్చుకొని చెప్పే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడేసి కొడతారని భయం మాకు. ఎందుకంటే మా డబ్బులతో మిమ్మల్ని గెలిపిస్తుంటే మీరందరూ మమ్మల్ని జైల్లో పెట్టి కొడుతున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. అయినా సరే అంటే ఇక్కడ సామాన్యుడికి కూడా వాక్ స్వాతంత్రం హక్కు ఉంటుంది కదా సార్, మరి ఎందుకు ఆ విధంగా భయపడతా ఉన్నారు? మమ్మల్ని మాట్లాడితే జైలు వేస్తారని కొడతారని చెప్పి. అంటే ఇంత ముందర గవర్నమెంట్లో మరి RRR వీళ్ళందరూ బూతులు మాట్లాడే వాళ్ళని అయితే వేసేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఆ విషయంలో చాలా బాగా చేస్తుంది. ఎవరైతే నోరు చేరో స్పాట్ పని వేస్తుంది. కానీ వాక్ స్వాతంత్రం ఉండాలండి. ఎందుకంటే మీరు దేవుళ్ళని మాత్రం ఎప్పుడూ అనుకోమాకండి. మిమ్మల్ని లీడర్లుగా మేము గెలిపించుకున్నాం, వేరే వాళ్ళు ఎవరు మాకు కనబడట్లేదు, మాకు లీడర్ అయ్యే అంత టైం లేదు, మా ప్రజలు ఎవరికి టైం లేదు, అంత సుపీరియారిటీ ఇది కూడా మాకు లేదు. దయచేసి కూడా దేవుళ్ళు అనుకోకండి, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. చంద్రబాబు గారు యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ మేమైతే అర్థం చేసుకోగలం. మీరు డబ్బులన్నీ అమరావతిలో పెడుతున్నారు, పథకాలకు పెట్టట్లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ విజన్ ఏంటంటే నేను అనుకునేది అది రాంగో అంటే మీరే చెప్పండి. నేను అనుకునేది ఏంటంటే మీరు అక్కడ డబ్బులు పెడితే పరిశ్రమలు వస్తాయి, 2-3 ఏళ్ళకైనా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఈ పథకాలు దెబ్బ పోయి గవర్నమెంట్కి డబ్బు కాంట్రిబ్యూట్ చేస్తారు ప్రజలు, ఇంకా మనం గొప్పగా బతకచ్చన్న విజన్ మీది. దానికి మీకు కామెంట్స్ వస్తాయి, మీరు భరించాల్సిందే. మీరు హామీలు ఇచ్చారు. ఎందుకు హామీలు ఇచ్చారంటే మీ విజన్ పూర్తి చేసుకోవడానికి ఇచ్చారు. మీరు అబద్ధాలు ఆడారా, నిజం చెప్పారా?
నాకు మీ మీద నమ్మకం ఏంటంటే రాష్ట్ర 2 ఏళ్లలో మీరు పూర్తి చేస్తారు ఏదైనా. నాకు చాలా బాగా నచ్చింది. కానీ మీరు జాగ్రత్తగా చేయండి. ఈ 5 ఏళ్లలో కనుక మీరు పథకాలు కనుక కింద వాళ్ళకి వెళ్ళకపోతే జాగ్రత్తగా మీ ప్రతిపక్ష పార్టీ హోదాలో లేకపోయినా రెడీగా కూర్చున్నారు. 2 ఇయర్స్ మీ మీద ఎక్కడా నెగిటివ్ లేదు. నిన్న మొన్న ఏదో కొన్ని ఛానల్స్ బస్ స్టాండుల్లో అక్కడ చూస్తే 5గురిలో 3 మిమ్మల్ని వ్యతిరేకించడం మొదలెట్టారు. ఇది నేను మిమ్మల్ని జగన్ ఇద్దరం అభిమానిస్తాను. మీ శ్రేయోభిలాషగా మీ విజన్కి నేను మా మిడిల్ క్లాస్గా కాంట్రిబ్యూట్ అయ్యి మా ఫార్మా కంపెనీలు కూడా వస్తే 1000 మంది సుఖపడతారు ఇక్కడ. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మీకు జాగ్రత్త చెప్తున్నా. మేబీ తల్లికి వందనం లాంటివి అవి నేను చెప్పాను ఆల్రెడీ దాని గురించి. ఆయన ఫోకస్ అంతా అక్కడ ఉంది. అది మరి ఆయనే తెలుసుకోవాలి ఎందుకు అలా చేస్తున్నారో. అది కూడా మీరు పూర్తి చేయకపోతే మళ్ళీ జగన్ గారు వచ్చి మీరు చేసే డెవలప్మెంట్ కూడా తను చేయడం మొదలెడతాడు. ఎందుకంటే తను పిల్లో ఏమని కూడా తెలియదు. దెబ్బతిన్నాడు. అంత చేసి కూడా నేను ఎలా పోయాను, అంత డబ్బు పంచి కూడా ఎలా పోయాను అనుకుంటున్నాడు. మీ వీక్నెస్ ఏంటంటే పంచకపోవడం. జాగ్రత్త. మీరు ఇంకో 5 ఏళ్ళు గెలిస్తే అదైనా కంప్లీట్ అయిపోద్దేమో ప్రజలకు ఆశ. మనోడు వచ్చినా సరే మావిగన్ అంటున్నాడు. మావిగన్ అన్న అమరావతి అన్న 2 ఒకటే. 3 ఒక మచిలీపట్నం యాడ్ అవుతుంది కానీ అది గుంటూరు యాడ్ అవుద్ది, ఇది విజయవాడ యాడ్ అవుద్ది. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. పాలిటిక్స్ రోజు నేను చూస్తున్నాను. ఇద్దరు కొట్టుకోమాకండి, బూతులు తిట్టుకోకండి. జగన్ గారు పెద్ద వయసు వాళ్ళని గౌరవించండి. చంద్రబాబు గారు 8 ఇయర్స్ దగ్గర పడిపోయారు. ఆయన ఇప్పటికీ ప్రజల గురించి తిరుగుతున్నారా? ఆయనకి ఏం పని? మామూలుగా చక్కగా ఆ ఏజ్లో అందరూ ఇళ్లలో పడుకుని చక్కగా ఉన్నారు. మరి ఎందుకు వస్తున్నారు? ఆడంబరాలు ఆయనకి ఈ అవసరమా? గత 3-4 సార్లు గెలిచేసాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రజల్లోనే ఉండట్లేదు, విదేశాల్లో తిరుగుతూ జలసాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలన కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై తిరిగారు, కానీ ఓడిపోయారని చెప్పి అన్నారు. సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారా? ఇక్కడ నేను తేడా చెప్తానండి. ప్రజల్లో మీరు డబ్బులు ఇచ్చినా ఉండాలి, డబ్బులు ఇవ్వకపోయినా ఉండాలి. లేకపోతే మీరు కనుమరుగైపోతారు. ఎవడు ఇస్తున్నాడో తెలియదు, ఎందుకు ఇస్తున్నాడో తెలియదు. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కానీ లైమ్ లైట్లో ఉన్న వాళ్ళే పైకి వస్తారు. ఏమండి 80 ఏళ్ళ ముసలాయన, 76 ఏళ్ళ ముసలాయన, పెద్ద ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా చిన్నపిల్లలతో కాంపిటీషన్ అడిగి గెలవడం ఏంటండి? సీఎం అయిపోవడం ఏంటండి? జైల్లో పెట్టిన తర్వాత జైలు గోడలు, ఆయన జైల్లో నాకు ఒంట్లో బాగోలేదు కామను. మేమే అంటున్నాం 100 సమస్యలు పెట్టుకుని. మాకే ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు. పెద్ద ఆయన అసలు తినకూడదండి సరిగ్గా. ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ అదే పర్సనాలిటీ రాదండి. ఆయన జైలు గోడలు బద్దలు కొట్టుకుని నీ అమ్మ వచ్చి సీఎం అయిపోవడం ఏంటండి? బుర్ర పాడేవేంది మాకైతే. ఏంటి అసలు ఆ కాంపిటీషన్ తత్వం? ఆయనకి ఇంకో 100 ఏళ్ళు వయసు ఇచ్చినా ఆయన ఆ ఎగ్జైట్మెంట్ తగ్గదు. మేబీ కొన్ని అండి ఆయన చాలా సీనియర్ అండి. అన్నింటినీ పట్టించుకునే స్టేజ్లో ఉండడు ఆయన మెయిన్ ఒక ఎజెండా పెట్టుకుంటారు, మొత్తం అందరూ దాని గురించి పరిగెత్తాల్సిందే. అందుకనే ఆయన గెలిచాడు. మిడిల్ క్లాస్ ప్రజల దగ్గర నుంచి అందరూ ఆయన నమ్మారు. ఇప్పుడు డబ్బులు పంచడం వల్లే కదా జగన్ ఓడిపోయింది. యాక్చువల్ నిజం మాట్లాడుకుందామండి, ఆయన ఓడిపోయిందని అనుకుంటున్నారు కదా అందరూ. మేము చాలామంది కూడా మేము అనుకున్నాం ఈయన పంచితే ఈయన కూడా ఓడిపోతాడండి. ఎందుకు పంచాలా? నిజంగా కష్టం ఉంది వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమాకండి. మీ ధ్యాస మొత్తం అమరావతి మీద పెట్టుకోండి, మేము అందరం సుఖపడతాం అంతే. ఇక్కడ 2029లో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. 3 పార్టీలు కాదు, ఈసారి 30 పార్టీలు కలిసినా వైసీపీ విజయాన్ని ఎవరో ఆపలేరని చెప్పి మాట్లాడుతున్నారు. ఓ పక్కన మావిగన్కి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబు కోటేస్తారు అంటున్నారు. అసలు ఈ రెండింటి మీద మనం ఎలా చూడవచ్చు? అసలు ఎవరు గెలుస్తారు 2029లో? అసలు మీ ఓటు ఎవరికి, మావిగన్కి అమరావతిగా? ఏమంటే ఓటు ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు, పర్సనల్ అది. కాకపోతే మేము అనాలిసిస్ మాత్రం చెప్పగలం. ఒకటి, ఆల్రెడీ పెద్ద ఆయన అమరావతి అని స్టార్ట్ చేశారు. కృష్ణా కమిటీ వద్దన్నా సరే ఆయన స్టార్ట్ చేశారు. చిన్నవాడిగా జగన్ ఏంటంటే దానికి సపోర్ట్ చేస్తారని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు సడన్గా ఈరోజు మావిగన్ అని వచ్చాడు. అతని ఉద్దేశం ఏంటంటే అమరావతి వస్తే చంద్రబాబుకి క్రెడిట్ వెళ్ళిద్ది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన స్టార్ట్ చేశాను అన్నాడు. ఎవరో ఒకరు, ఇప్పుడు అవి మా డబ్బులు కదా, ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి? మంచి ఆలోచన వచ్చింది, స్టార్ట్ చేశాడు, దీన్ని ప్రూవ్ చేశాడు. ఈ పొద్దున్న నుంచి పేపర్లో చూస్తే మీకు ఏమొస్తుంది టీవీల్లో, చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ చేశారు అని. చేసుకొని అయ్యా, ఇప్పుడు నువ్వు చేసావని ప్రజల్లో ఉంటే నువ్వెందుకు దాని గురించి వెంపర్లాడుతున్నావు? ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. నువ్వు అంత చేసినా నేను ఎందుకు ఓడగొట్టారు? ఏదో లోపాలు ఉన్నాయి, మనం కరెక్ట్ చేసుకోవాలి, ఆ వే కరెక్ట్ కాదని నువ్వు ఆలోచించుకో. సో నేను ఇంకోటి ఏంటంటే అమరావతి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఆల్రెడీ 1,00,000 కోట్లు 80,000 కోట్లు పెట్టేశారు. నీళ్లు తోడడం అంటున్నారు. తోడనియండి ఇంకొక 80. ఆయనకి పెద్ద విజన్ ఏదో ఉంది అంటున్నాడు. సెల్ఫ్ క్రియేటివిటీ అంటున్నారు కదా. కోఆపరేట్ చేద్దాం. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూడు, ఇంకా ఏం అవ్వట్లేదు కదా, అంతగా ఆయన పెట్టేయట్లేదు కదా. మీడియా ముఖంగా 5,00,000 కోట్లు 3,00,000 కోట్లు అవుతుంది అన్నారు. ఇప్పుడు అయ్యింది 50,000 కోట్లే. చూద్దాం. ప్రజలు అమాయకులు కాదు కదా. ఆయన ఆ వయసులో ఆయన ఏం తింటాడు, ఆయనకి లేనిదేంటి, వాళ్ళ కుటుంబానికి లేనిదేంటి? అందరూ హీరోలు, పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నోళ్ళు, కార్లు బంగ్లాలు ఉన్నోళ్ళు, ఇంకా తిని ఏం చేస్తారు వాళ్ళు?
ఆ అవసరం వాళ్ళకి లేదు. మొండితనం అనేది ఉండకూడదు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలా. ఆయన తప్పు చేసిరని నువ్వు మెండ్లో ఫిక్స్ అయ్యావు, తప్పు చేయలేదు, నువ్వు జైల్లోకి వెళ్తే ఆయన కోఆపరేషన్ కూడా ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు, దాని గురించి ఒకసారి ఎంక్వైరీ చేయి. అంటే దానిలో కూడా మా నాన్నగారే చంద్రబాబు లోపల వెళ్ళిపోయారు, నేను వేసాను, అది నా వ్యక్తిత్వం అని చెప్పుకోవడం దాన్ని కూడా వ్యక్తీకరించారు కదా. ఇవన్నీ మార్కెటింగ్ క్యాపబిలిటీస్ అవి. ఎందుకంటే మేము కూడా సేల్స్లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ ప్రజల మైండ్లోకి వెళ్తే ఒక్కోటైనా పడిద్దేమో అని ఆశ ఉంటుంది. జగన్ గారు స్వభావం మార్చుకోండి, పెద్ద ఆయన్ని చూసి నేర్చుకోమని మేము చెప్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళని ఫాలో అవ్వాలి. ఆయన ఒక ఎజెండాతో వచ్చారు, మీరు ఏ ఎజెండాతో కూడా రాలేదు. లాస్ట్ 5 years ఒకే పంచి పెట్టడం అనే ఎజెండా తప్ప, 9 నవరత్నాలు తప్ప మీరు ఏమీ రాలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ అన్నారో వాళ్ళ దగ్గర కూడా నేను వర్క్ వెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఓపెన్గా ఏం అర్థం కావట్లేదు, రాష్ట్రం ఎట్టిపోతుందని భయం అయితే పడ్డారు జనాలు. అంటే డబ్బులు గవర్నమెంట్ పంచిపెట్టడం అన్నది డార్మెంట్గా వెళ్ళిపోవాలి, దాన్ని మేజర్ పబ్లిసిటీ చేశారు, దానివల్ల జనాలు భయపడ్డారు. డెవలప్మెంట్ వైపు మీరు దృష్టి పెట్టండి. మీరు ఇంకా అంతకు మించి మీరు ఏం చేశారు? మెడికల్ కాలేజీలు 17 అన్నారు, దాంట్లో కొన్ని కన్స్ట్రక్ట్ అవ్వలేదు, దాని గురించి పూర్తిగా అసలు బయటకే రాలేదు. మీరు ఓడిపోయిన తర్వాత బయట చెప్తున్నారు, గెలిచినప్పుడు ఎందుకు చెప్పలేదు? కానీ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు బయట ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు భయపడుతున్నారు, నో డౌట్. అందులో వాళ్ళు అయితే అన్యాయం చేయరు, ఆయన అమ్మరు, కాకపోతే ఒక చిన్న భయం మీద పెట్టారు. కానీ దాన్ని నిర్వీర్యం చేయలేదు. అక్కడ అల్ట్రాసౌండ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు అన్నీ చిల్డ్ ఏసీలో ప్రజలకు చేస్తున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు.